దగదగ దీపాల జాతర ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ యాదవ విద్యార్థుల ఆధ్వర్యంలో సదర సమ్మేళనం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ యూత్ ఐకాన్ శ్రీ నవీన్ యాదవ్ అన్న గారిని ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సదర్ను ప్రభుత్వ పండుగగా గుర్తించినటువంటి ప్రభుత్వానికి మేము యాదవ విద్యార్థులుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా కృతజ్ఞతను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా యాదవులకు ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా జనాభా ఉన్నటువంటి తెలంగాణలో జనాభా ఉన్నటువంటి యాదవులకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ సదర్ పండుగ గుర్తించుతో పాటు ఈ యాదవుల ఓట్లతో గెలిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. గతంలో విస్మరించినటువంటి ఈ యాదవ కులాన్ని ప్రభుత్వానికి దూరంగా ఉంచకుండా ప్రభుత్వంలో మమేకం చేయాల్సిందిగా కోరుతూ యాదవ కార్పొరేషన్ని వెంటనే స్టార్ట్ చేయాల్సిందిగా యాదవ కార్పొరేషన్ని వెంటనే యాదవులకు అత్యధికంగా బడ్జెట్ ఉన్నటువంటి ఈ గొల్ల కుర్మ యాదవులందరికీ కూడా పోయిన గవర్నమెంట్ చేసినటువంటి ఏదైతే ఈ జీవాలు ఇవ్వడం అంటే గొర్రెలు ఇవ్వడంతో పాటు అందులో ఉన్నటువంటి అవినీతిని మేము వెంటనే వెలికితీసి అవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతూ దాన్ని ముందటుండి నడిపించాల్సిందిగా ఒక యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సదర్ సమ్మేళనాన్ని పండుగ గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ 10 జిల్లాల్లో ఈ సదర్ సమ్మేళనం ఇదే విధంగా ఒక పండుగగా ప్రతి మండలానికి ఒక బడ్జెట్ను కేటాయించి బతుకమ్మ దసరా ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా ఇది యాదవుల పండుగను బడ్జెట్ను కేటాయించి ఈ ప్రభుత్వం దగ్గరుండి ఈ పండుగను నిర్వహించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చరిత్రలో మొదటిసారి సదర్ సయ్యాట నిర్వహించడం జరిగింది. విజయవంతంగా ఈరోజు సదర్ సయ్యాట నిర్వహించి విద్యార్థులందరినీ ఉత్సాహభరితంగా తీర్చడం జరిగింది. ఏదైతే మరి శ్రీకృష్ణ వారసులు మనం మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. ఏదైతే మరి ధర్మం ఎటుంటే అటు యాదవులు ఉంటారు, న్యాయం ఎటుంటే అటే యాదవులు ఉంటారని ఆనాటి నుండి ఈనాటి దాకా ఉండరని ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు సదర్ సయ్యాట ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎంతోమంది అతిథులు పాల్గొన్నారు. ఈరోజు విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సదర్ సయ్యాట చరిత్రని ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించడం జరిగింది. మహేష్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు అత్యంత వైభవంగా సదర్ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కూడా నవీన్ యాదవ్ అన్న గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేను అండ్ మా ఆర్గనైజేషన్ కమిటీ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై యాదవ్, జై జై మాధవ్. చరిత్ర గల ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మొదటిసారిగా మేము సదర్ నిర్వహించాం. దీని సందర్భంగా ఒకటే చెప్తున్నాం, యాదవ సంఘాలకు 100 సంఘాలు పెట్టుకురు, ఏం చేస్తున్నారు? ఒక్క మంత్రి పదవి లేదు, కార్పొరేషన్ లేదు, ఒక ఎమ్మెల్సీ లేరు, ఒక ఎమ్మెల్యే లేరు, ఏం చేస్తున్నారు మీరు? ఎన్ని సంఘాలు పెట్టుకుంటారు? యూనివర్సిటీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం యాదవ సంఘాలారా, మీరు
ఒక్కటే తాటి మీదకి వచ్చి మనకేంది, మన జనాభా ఎంత, మనం ఎంతో కొట్లాడాలి, ముందుకు పోవాలి. దీన్ని మీ ఉస్మానియా యూనివర్సిటీగా అందరం ఒక్కటే సంఘంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. నా పేరు చంద్రశేఖర్ యాదవ్, రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ యాదవ్ పవర్ సమితి ఉపాధ్యక్షునిగా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నప్పటి నుంచి గత 100 ఏళ్ల చరిత్రలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా జీల మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా అత్యంత వైభవంగా ఈరోజు సదరు ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. సువర్ణ అక్షరాలతో చరిత్ర పుటల్లో ఇది రాయబడుతూ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సదరు ఉత్సవాల సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. మేమెంతో మాకంత వాటా ఎస్ఎన్టీ రిజర్వేషన్ సెమీ నోబాటిక్ ట్రైబ్స్ 1955 నుంచి 1970 వరకు జరిగినటువంటి ఎస్ఎన్టీ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఇలా రిజర్వేషన్ తొలగించడం జరిగింది. మాకు 10% రిజర్వేషన్లు వస్తే మాకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలో మంత్రివర్గంలో కానీ ఇతర స్థానాల్లో మాకు అవకాశం ఉంది. కానీ ఈసారి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ అసెంబ్లీలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ యాదవులు ఉన్నారు. కానీ ఈసారి లేదు. మాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు మేమెంతో మాకంత వాటాగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలో స్థానం ఇవ్వాలి. అదేవిధంగా 5 కార్పొరేషన్ చైర్మన్లు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభలో కూడా ఇంకా అవకాశం కల్పించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సదరు ఉత్సవాల సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు యాదవ్ విద్యార్థులు అందరు కలిసి యాదవ్ ఉత్సవ కమిటీ అని వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో 100 ఏళ్ల ఉస్మానియా చరిత్రలో ఈరోజు సదరుత్సవం జరిగింది. దీనికి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. పేరు శివకుమార్ యాదవ్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఆర్ట్స్ కాలేజ్ నందు ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు యాదవుల ఐక్యత చాలా ఘన వైభవంగా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున జరిపినందుకు చాలా సంతోషకరమైన విషయం. అలాగనే మన యొక్క ఐక్యత వర్ధిల్లాలి. బీసీడీ యాదవ్స్ అని మన బీసీడీలో ఉన్నాం, కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు మనకు అందడం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న గారికి నేను చిన్న మనవి తెలియజేస్తున్నాను. బీసీడీ యాదవ్స్ యొక్క ఐక్యత అభివృద్ధి కోసం మాకెన్నో సంక్షేమ పథకాలు కానీ చదువు పట్ల ఎన్నో అభివృద్ధి పాటు కావలసిన ఈ యొక్క స్కీమ్స్ కానీ అలాగే మెరుగైన అభివృద్ధి కోసం మా గురించి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. జై యాదవ్.